గ్రేస్ అంటే కృప. ఆ కృపలో దాదాపు ఒక 22-23 క్లాసులు వస్తాయి అనమాట. చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. ఏ బైబిల్ కాలేజీలో చెప్పలేదు ఇంత గ్రేస్, ఏదో ఒక డెఫినేషన్ చెప్పి వదిలేస్తారు కానీ మనం పూర్తి డీటెయిల్గా వెళ్తాం అనమాట. ఒక చాప్టర్ అయిపోయింది, ఇది సెకండ్ చాప్టర్ అనమాట. సెకండ్ చాప్టర్ ఏంటంటే కృప నిర్వచనం మరియు వివరణ. కృప నిర్వచనం మరియు వివరణ అంటే కృప అంటే ఏంటి, డెఫినేషన్. కృప అంటే ఏంటి డెఫినేషన్, అదంతా వివరణ వస్తుంది అనమాట ఈ చాప్టర్లో. అసలు మెయిన్ హెడ్డింగ్ ఏంటంటే డిసిప్లిన్ బై గ్రేస్. కృప ద్వారా క్రమశిక్షణ పొందుతాం. కృప ద్వారా క్రమశిక్షణ పొందుతాం. జనరల్గా ఏమంటారు, నా ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రం పాటిస్తే మేము క్రమశిక్షణ పొందుతాం. ధర్మశాస్త్రంలో ఏముంటాయి, ఆజ్ఞలు ఉంటాయి, కట్టడలు ఉంటాయి, విధులు ఉంటాయి. ఇవన్నీ మీరు ఇలా పాటించాలి, ఇలా పాటించాలి, ఇలా పాటించాలి, అవి పాటిస్తే క్రమశిక్షణ వస్తుంది అనుకుంటారు. కానీ ఆ ధర్మశాస్త్రం కంటే కూడా కృప ద్వారా మనం ఎక్కువ క్రమశిక్షణ పొందుతామన్నమాట. ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ మీద 4 వీడియోస్ వచ్చినాయి, ఆల్రెడీ పెట్టేసాను 4. ఓకే, తర్వాత ఈ సెకండ్ చాప్టర్ ఏంటంటే కృప నిర్వచనం మరియు వివరణ. కృప నిర్వచనం మరియు వివరణ. దీంట్లో కృప అంటే డెఫినేషన్ మనం చూస్తే, కృప అంటే అనుగ్రహం. కృప అంటే అనుగ్రహం. అనుగ్రహం అంటే కృప. కృప అంటే అనుగ్రహం. అలాగే అనుగ్రహం అంటే కృప. కృప అంటే ఏంటి, మనకు ఉచితంగా వచ్చేది. ఇప్పుడు మనం ఎవరి మీదన్నా, ఇప్పుడు పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి తింటా కూడా సరిగా ఉండదు. వాళ్ళకి మనం ఒక ఫుడ్ పెట్టి, ఆహారం పెట్టి, ఒక జత బట్టలు ఇచ్చామంటే, ఒక జత బట్టలు పెట్టామనుకోండి, ఏమంటారు వాళ్ళు, మీ అనుగ్రహం మా మీద చూపించారు, మీ కృప మా మీద చూపించారు అంటారు. అంటే కృప అంటే అనుగ్రహం, అనుగ్రహం అంటే కృప. ఇంకేమంటాడంటే స్వచ్ఛమైన ప్రతిఫలం లేని దయ మరియు అనుగ్రహం. కృప అంటే ఏంటంటే స్వచ్ఛమైన ప్రతిఫలం లేని, అది స్వచ్ఛమైంది. ఆ కృప అంటే స్వచ్ఛమైన, దాంట్లో ఎటువంటి కల్మషం ఉండదన్నమాట. స్వచ్ఛమైన, అలాగే ప్రతిఫలం లేని, మరలా ఆశించకూడదు. ఇంకా స్వచ్ఛమైన ప్రతిఫలం లేని దయ మరియు అనుగ్రహం అన్నమాట. ఇది దేవుడు ఎవరిస్తున్నారు, ఇది కృప అనేది దేవుడు ఇస్తున్నాడు మనకి. అది ఎవరు మనుషులు ఎవరు ఇవ్వలేరు. మనుషులు మనం ఎవరైనా హెల్ప్ చేయాలంటే ఒకసారి చేస్తాం, 2 సార్లు చేస్తాం, లేదంటే 10 సార్లు చేస్తాం, లేకపోతే ఒక 50 సార్లు చేస్తాం. తర్వాత చేయగలమా, చేయలేము. ఎందుకంటే మనకున్న శక్తి సామర్థ్యాలు అంతవరకే ఉంటాయి. కానీ దేవుడు ఎంతైనా చేయగలడు. స్వచ్ఛమైన ప్రతిఫలం లేని దయ మరియు అనుగ్రహం. ఇంకేంటంటే కృప అంటే దేవుని గొప్ప ఏర్పాటు. కృప అంటే దేవుని గొప్ప ఏర్పాటు. దేవుడే ఏర్పాటు చేశాడు కృప. అది మనమేం చేయలేదు, అది మనం దాంట్లో ప్రవేశిస్తాం అంతే. కృప అంటే దేవుని గొప్ప ఏర్పాటు అనమాట. చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31-32 వచనాలు. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు మన అందరి కొరకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. చాలు. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు. పౌలు గారు అడుగుతున్నాడు, దేవుడే మన పక్షానుండగా మనకి విరోధి ఎవడు. మనం జనరల్గా భయపడుతూ ఉంటాం, మన జీవితంలో ఏమవుతుందో, భవిష్యత్తులో ఎలా ఉంటాము, మనం ఏమైనా పొందుకోగలమో లేదో, మన సేఫ్టీగా ఉండగలమో లేదో, మన ఇంట్లో భార్య బిడ్డలు క్షేమంగా ఉండగలరో లేదో అని భయపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు. దేవుడే మన పక్షాన ఉంటే మనకి విరోధి ఎవడు. ఆ దేవుడు ఎవరంట చూస్తే 1:2 వచ్చినాడు. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడు. చాలు. ఈ దేవుడు ఎట్లాంటి వాడంటే, ప్రభువా తరతరముల నుంచి మాకు నివాస స్థలము నీవే. తరతరాల నుంచి కూడా మనకు నివాస స్థలం ఎవరంట, దేవుడే. ఇంకేమంటున్నాడు ఆయన గురించి, పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడు. ఈ దేవుడు ఎవరంటే, ఈ పర్వతాల పుట్టకమునుపు భూమి లోకాన్ని ఇవన్నీ కూడా సృష్టించక మునుపు ఆయన ఉన్నాడు. యుగయుగాలు ఆయనే దేవుడిగా ఉన్నాడు. అట్లాంటి దేవుడు మన పక్షానుండగా మనకి విరోధి ఎవడు. తరతరముల నుంచి మాకు నివాస స్థలము నీవే.
ఈ భూమిని, ఈ లోకమును పుట్టింపక మునుపు, ఈ పర్వతాలని పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. అట్లాంటి దేవుడు మనకున్నాడు. అట్లాంటి దేవుడు మనకున్నాడు కాబట్టి దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు? ఇంకేమన్నాడు 32వ వచనంలో ఇక్కడ ఏమంటున్నాడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక. దేవుడు ఏం చేశాడంటే ఎవరు పంపించారు? సొంత కుమారుడు. సొంత కుమారుడు అంటే అదే సొంత కుమారుడు అంటే ఏంటి? యేసుప్రభువే లే సొంత కుమారుడు అంటే పుట్టి ఇప్పుడు మనకు పుట్టిన వాళ్ళు మన సొంత బిడ్డలు అంటే ఇప్పుడు యేసుప్రభు పుట్టాడా? యేసుప్రభు పుట్ల, పరలోకంలో పుట్ల, భూమి మీద పుట్టాడు. పరలోకంలో ఆయన పుట్టుకలేదు. కానీ ఇక్కడేమన్నాడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక. ఏకైక కుమారుడు అంటే ఏంటి? కుమారుడు అంటే ఏంటంటే ఇక్కడ ఏమంటున్నా అంటే దేవుళ్ళు ఏమైతే లక్షణాలు ఉన్నాయో, దేవునిలో ఏమైతే దైవత్వం ఉందో అదే లక్షణాలు, తండ్రిలో ఏమైతే లక్షణాలు ఉన్నాయో, తండ్రి ఏమైతే దేవుని స్వభావం, దేవుని గుణాలు కలిగి ఉన్నారో అవే లక్షణాలు యేసుప్రభులో కూడా ఉన్నాయి. అందుకే సొంత కుమారుణ్ణి అంటున్నాడు. అంటే సొంత కుమారుడు అంటే పరలోకంలో పుట్టలేదు. పరలోకంలో పుట్టుక లేదు ఈయనకి. పరలోకంలో ఒకవేళ పుట్టితే ఈయన దేవుడు కాదు. దేవుడు అంటే ఏంటి? పుట్టుక ఉండకూడదు దేవునికి. ఆయన భూమి మీద పుట్టాడు, మనందరి కోసం పుట్టాడు ఆయన. కానీ పరలోకంలో ఆయన పుట్టుక లేదు. తండ్రి ఎలా ఉన్నాడో ఈయన కూడా అలాగే ఉంటాడు. అందుకేమన్నా అంటే సొంత కుమారుని అంటే ఏంటంటే తండ్రికి ఏమైతే లక్షణాలు ఉన్నాయో, తండ్రి ఏమైతే దైవత్వం కలిగి ఉన్నాడో అవే లక్షణాలు యేసుప్రభులో కూడా ఉన్నాయన్నమాట. అంటే సేమ్ ఆయనలాగే ఉన్నాడు, ఆయనలాగే అధికారం కలిగి ఉన్నాడు, ఆయనలాగే గుణలక్షణాలు కలిగి ఉన్నాడు. అట్లాంటి ఆయన్ని ఆయన ఏం చేశాడంటే మనకు అనుగ్రహించాడు. ఏమన్నాడు? వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఎందుకు అనుగ్రహింపడు? ఎట్లాంటి ఆయన అనుగ్రహించాడంట? సొంత కుమారుని అంటే ఆయన తండ్రిలో ఏమైతే గుణాలు ఉన్నాయో, తండ్రిలో ఏమైతే లక్షణాలు ఉన్నాయో, తండ్రిలో ఏమైతే దైవత్వం ఉందో అట్లాంటి వ్యక్తి, సేమ్ వ్యక్తి అన్నమాట. అట్లాంటి ఆయన్నే భూమి మీద తీసుకొచ్చి మనందరి కోసం సెలవులో తన ప్రాణం పెట్టేటట్టు, మనందరి కోసం రక్తం కార్చేటట్టు చేసినప్పుడు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించాడు? అంటే ఏంటి? కృప అంటే దేవుని గొప్ప ఏర్పాటు. అంటే ఇక్కడ యేసుప్రభుని ఎవరు ఏర్పాటు చేశారు? తండ్రి ఏర్పాటు చేశాడు. అంటే ఏంటి? కృప అంటే దేవుని గొప్ప ఏర్పాటు. అంటే కుమారుణ్ణి భూమి మీదకి ఏర్పాటు చేస్తుంది ఎవరంటే తండ్రి ఏర్పాటు చేశాడు. మనమే ఏర్పాటు చేసుకోలేదు. మనకు తెలుసు ఆయన వస్తాడని, ఆయన మన కోసం చనిపోతాడని, మన కోసం రక్తం కారుస్తుంది. మనకేం తెలుసా? మనం కలగంటామా? ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం అయిపోయింది. అంటే ఏంటి? దేవుని గొప్ప ఏర్పాటు ఇది. కృప అంటే నిర్వచనం ఏంటంటే దేవుని గొప్ప ఏర్పాటు, స్వచ్ఛమైన ప్రతిఫలం లేని దయా మరియు అనుగ్రహం. ఇప్పుడు ఆయన మనకి కుమారుని ఇచ్చినాడు కాబట్టి, ఆయన ద్వారా మనం నీతిమంతులు అవుతున్నాం కాబట్టి మనం ఏమైనా ఇస్తున్నామా ఆయనకి? మనం ఇవ్వట్లేదు. స్వచ్ఛమైన ప్రతిఫలం లేని దయా మరియు అనుగ్రహం. ఇంకేమన్నాడు? కృప అంటే అనుగ్రహం, అనుగ్రహం అంటే కృప. ఇది కృప అంటే.